బుద్ధుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. బుద్ధుడు ఇంట్లో నుంచి బయలుదేరాడు. బుద్ధుడు ఏం చెప్తున్నామంటే మన జ్ఞానం శాస్త్రంలో బుద్ధుడికి ఒక గొప్ప అన్కంపేరబుల్ పొజిషన్ ఉంది. దానికి పెద్దపీట వేశారు. రాజరికం నుంచి వచ్చి ఒక సెయింట్గా మారిన ఒక గొప్ప వ్యక్తి స్టోరీ. సిద్ధార్థ గౌతముడు అని పేరు. యాక్చువల్ పేరు సిద్ధార్థ గౌతముడు. దీని వెనకాల ఒక చిన్న స్టోరీ చెప్తాం. ఇది చెప్పిన తర్వాత మనం వద్దాం. బాగుంటుంది కదా వినడానికి. సిద్ధార్థుడు అంటే అర్థం ఏంటంటే అచీవర్ అని అర్థం. అచీవర్. ఓకే. ఇందాక అనుకున్నామే టూ రియాలిటీస్, సోషల్ రియాలిటీ, స్పిరిచువల్ రియాలిటీ. సోషల్ రియాలిటీలో అచీవ్మెంట్ ఉంటుంది, సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. నాకు 1000 మంది పనిచేస్తారు నా దగ్గర. నాకు 100 బిల్డింగ్లు ఉన్నాయి, 10 మంది ఈ రూమ్ను కాపాడుతుంటారు, నాకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఏవో ఉంటాయి డెఫినేషన్స్. సో దాంట్లో గొప్పడు కావాలని చెప్పి సిద్ధార్థని పేరు పెట్టారు. ఎందుకంటే ఆయనకి చిన్నప్పుడు సెయింట్ అవుతాడు అని ఒక ప్రాఫెసీ ఉంది కాబట్టి. గౌతముడు ఏంటంటే పుట్టిన తర్వాత వాళ్ళ మదర్ మాయాదేవి చనిపోయింది ఇండో నేపాల్ బార్డర్లో. మ్యాటర్నల్ మోర్టాలిటీ డెత్. పుట్టిన 1 వీక్లో చనిపోయింది ఆయన. మేబీ బికాజ్ హెవీ బ్లీడింగ్ వాట్ ఎవర్. బిడ్డ ప్రసవం అయిపోయింది, సిద్ధార్థుడిని పేరు పెట్టారు. సో ఆయనకు వాళ్ళ ఫాదర్కి ఇంకా వైఫ్ పేరు గౌతమి, పెంచిన తల్లి గౌతమి. సో మదర్ పేరు పెట్టడం ఆ రోజులు అనవాయితీ. ఎందుకంటే ఒక ఫాదర్కి ఎంతోమంది వైఫ్స్ ఉంటారు కాబట్టి ఏ తల్లికి పుట్టిన కూడా ఇంపార్టెంట్. గౌతమి పుత్రుడు శాతకర్ణి అంటాం కదా, గౌతమి పుత్రుడు ఆయన. ఫాదర్ నేమ్ ఉండేది కాదు, మదర్ నేమ్ ఉండేది. రైట్. మల్టిపుల్ వైఫ్, పాలిగేమి వల్ల. సో సిద్ధార్థ గౌతముడు ఆయన పేరు, అంటే అచీవర్ అనే పేరు. పెంపుడు తల్లి గౌతమి దగ్గర పెరిగాడు కాబట్టి గౌతమ్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత జ్ఞానోదయం అయిపోయిన తర్వాత ఆయనకు పెట్టిన పేరు బుద్ధుడు. బుద్ధి వచ్చింది కాబట్టి ఈ 2 పేర్లు పోయినాయి. అంటే ఏంటి, సోషల్ రియాలిటీలో అచీవ్మెంట్ అనేది చాలా గొప్పది. స్పిరిచువల్ రియాలిటీలో అలైన్మెంట్ చాలా గొప్పది. అచీవ్మెంట్ లేదు. ఎన్లైటర్మెంట్ ఇస్ నాట్ అచీవ్మెంట్, అలైన్మెంట్. హయ్యర్ ఫ్రీక్వెన్సీ, డెన్సర్ ఫ్రీక్వెన్సీ నుంచి హయ్యర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళి అక్కడే ఉండిపోవడం. ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన కజిన్ బ్రదర్ ఒక అన్నాడు, ఆనందుడు ఆయన పేరు. ఈయనకంటే ఎల్డర్, వయసులో పెద్దవాడు. ఈయనకి ఎప్పుడైతే జ్ఞానోదయం అయిపోయిందో ఆయన కూడా రియలైజ్ అయ్యి నేను కూడా నీ శిష్యుడు అవుతాను అని రూల్స్ పెట్టాడు. ఏం రూల్స్? నాకు తెలియకుండా నువ్వు ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఓకే. తర్వాత నాకు తెలియకుండా నువ్వు ఏ కొత్త వ్యక్తితో మాట్లాడకూడదు, ఇంక్లూడింగ్ యువర్ వైఫ్. ఓకే. మీ వైఫ్తో మాట్లాడాలనుకున్నా 3 గంటలే టైం. నేను గేట్ బయట ఉంటాను, 3 గంటలు అయిపోయింది, నేను బయటకు వెళ్ళిపోతా. రూల్స్ పెట్టాడు. అట్లయితే నేను శిష్యుడు అవుతాను. సో ఆయన యొక్క ఎన్లైట్మెంట్ కోసం జీవితాంతం ఆ రూల్స్ మెయింటైన్ చేశాడు బుద్ధుడు. ఆనందుడు ఒక వ్యక్తి కోసం. చూడు, మాస్టర్ యొక్క లక్షణం అది. అంటే మాస్టర్ టీచర్ ఎప్పుడైతే అవుతాడో ఆ టీచరు కల్టివేట్ చేసుకున్న అతి గొప్ప క్వాలిటీస్ ఒకటి, ఈ బేర్స్ ఆల్ స్టూడెంట్స్.